గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీక్రెట్లు దోచేశాడు చైనా వాడొకడు. అక్కడ ఏకంగా స్టార్టప్ పెట్టేశాడు. వాడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. చైనా వాళ్ళంతా కాపీ క్యాట్లు అంటుంటారు కదా, దానికి సజీవ సాక్ష్యం ఇది. గూగుల్లో చెందినటువంటి ఉద్యోగి అందులో చేస్తూనే తన స్వదేశంలోని కంపెనీతో రహస్యంగా పనిచేశాడు. గూగుల్ కృత్రిమ మీద సాంకేతికను దొంగిలించి వాడి సాయంతో చైనాలో ఏకంగా కంపెనీని ప్రారంభించాడు. వీడి నిర్వాహకం బయటపడి పోలీసులు చిక్కాడు. చైనాకు చెందినటువంటి లిన్ వి డింగ్ని గూగుల్ 2019లో నియమించుకుంది. నాటి నుంచి కాలిఫోర్నియాలోని సంస్థ కార్యాలయంలో పనిచేస్తూ అతడు 2 ఏళ్ల క్రితం నుంచి అక్రమాలు మొదలుపెట్టాడు. కంపెనీకి చెందిన సూపర్ కంప్యూటింగ్ డేటా సెంటర్ల రహస్యాన్ని సేకరించాడు. ఆ వివరాలతో ఉన్న 100 కొద్ది ఫైళ్లను తన వ్యక్తిగత గూగుల్ క్లౌడ్ అకౌంట్లోకి అప్లోడ్ చేసుకొచ్చాడు. ఈ చోరీలు మొదలుపెట్టిన కొన్ని వారాలకే చైనాలో ఓ స్టార్టప్ టెక్నాలజీ కంపెనీ అతన్ని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమించుకుంది. గూగుల్లో పనిచేస్తున్న డింగ్ చైనా కంపెనీలో ఉన్నత హోదాలో విధులు నిర్వర్తించాడు. ఆ సంస్థ ఇన్వెస్టర్ల సమావేశాలకు హాజరయ్యాడు. అంతేగాక తన స్వదేశంలో సూపర్ కంప్యూటింగ్ చిప్పులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్కి శిక్షణ ఇచ్చే ఓ స్టార్టప్ సంస్థను కూడా సొంతంగా ప్రారంభించేశాడు. దాదాపు 2 ఏళ్ల పాటు అతను అమెరికాలో ఉద్యోగం చేస్తూ చైనా కంపెనీలు పనిచేశాడు. చివరికి విషయం బయటపడడం గత ఏడాది డిసెంబర్లో గూగుల్కి రాజీనామా చేశాడు. ఆ తర్వాత గూగుల్ అంతర్గత దర్యాప్తు చేపట్టగా డింగ్ కంపెనీకి చెందిన కీలక ఏఐ సమాచారం దొంగిలించినట్టు తెలిసింది. దీంతో అతని మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. డింగ్ మీద 4 కౌంట్ల నేరాభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో అతనికి ఒక్కో కౌంట్కి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు.